రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే 2 సంవత్సరాల 11 నెలల 19 రోజుల పాటు రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26న మనం ఆచరణలోకి తీసుకొచ్చుకున్నాం. ఆ రోజున దాంట్లో కామన్ సివిల్ కోడ్, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ ఒకటే చట్టం ఉండాలి. కానీ అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడే దేశం కొత్తగా ఏర్పడింది కాబట్టి వివిధ భాషలు, విభిన్న జాతులు ఉన్నాయి కాబట్టి అందరి మధ్యలో సంక్లిష్టతలను తొలగించి, అపార్థాలు తొలగించి కామన్ సివిల్ కోడ్ పెట్టాలన్నారు. కానీ 77 ఏళ్ళ దాకా దాని సంగతే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కామన్ సివిల్ కోడ్ అవసరం ఏంటన్నటువంటి తెలుస్తోంది. ఏంటంటే అక్రమంగా నిర్మాణం ఏదైనా తప్పేనంటే కోర్టులన్నీ కూల్చేయమంటాయి. అప్పుడు నోయిడాలో గుర్తుంది కదా, పెద్ద పెద్ద భవనాలే కూల్చేశారు. మరి అదే సందర్భంలో అక్రమంగా చేసేది ఏదైనా తప్పు అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో 16,000 మదర్సాలు అక్రమ నిర్మాణాలు, అక్రమంగా నిధులు సంపాదిస్తున్నాయి. వాటి మీద అక్రమ మదర్సాల నిషేధ చట్టం తీసుకొచ్చి ఆ పిల్లలందరినీ ప్రభుత్వ విద్యా సంస్థలు చేర్చడానికి ప్రిపేర్ చేస్తూ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలహాబాద్ హైకోర్టు కరెక్ట్ అని తీర్పిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు రివర్స్లో తీర్పిచ్చింది. మరి రాజ్యాంగం ప్రకారం ఒకళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి, అక్రమ నిర్మాణాలు చేసుకున్న ఏదైనా సరే అన్నదే ఇప్పుడు సందేహం.